వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు గొలియాతు కథ మనందరికి తెలిసిందే. చిన్నపిల్లలు కూడా దాన్ని తెలుసుకుంటారు, పెద్దవారికి కూడా అది సుపరిచితం. మరి దావీదు మహాబలుడు, అత్యంత శక్తివంతుడు, 6 మూరల జానడి ఎత్తుగల వ్యక్తి. అతను చూస్తేనే చాలామంది వణికిపోతుంటారు, భయపడిపోతుంటారు, ఒక రకంగా చెప్పాలంటే గుండెకి చచ్చిపోతుంటారు. అటువంటి వ్యక్తిని దావీదు నూనూగు మీసాల యవ్వనుడు, 17-18 సంవత్సరాల కుర్రవాడు ఎలా అంత మహాబలుని చంపగలిగాడు? ఎలా దావీదు గొలియాతును మట్టు పెట్టగలిగాడు? ఎలా ఇశ్రాయేలు సైన్యానికి ఫిలిస్తీయుల సైన్యంపై విజయం సాధించి అతని తలను తెగనరికి ఇశ్రాయేలు దేశంలోకి తీసుకురాగలిగారు? అతను చూస్తేనే అందరూ భయపడ్డారు. ఈవెన్ మహాబలుడైనటువంటి సౌలు కూడా గొలియాతును చూసి భయపడ్డారు. సౌలు సైన్యం అంతా డేరాల్లో కూర్చొని వణికిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధమే తెలియని వ్యక్తి, యుద్ధ వీరుడు కాదు, కనీసం సైన్యంలో కూడా లేడు, కనీసం ఒక కత్తి పట్టుకోవటం కూడా సరిగా రాని వ్యక్తి ఆ మహాబలుడిని ఎలా చంపగలిగాడు? దావీదు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, తన గొర్రెలు తినడానికి వచ్చినప్పుడు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. ఇదైతే సో దావీదుకు అదే అడవిలో ఒక కళ ఉంది, ఒడిశల వేసే కళ. ఒడిశల అందులో రాళ్ళు పెట్టి టార్గెట్ను గురి చూసి కొట్టే ఆ యొక్క నేర్పరితనం దావీదుకి ఉంది. ఎలా అయితే సితార వాయిస్తూ పాటలు పాడుతూ పాటలు రాస్తారో, అలాగే ఒడిశలతో తను అడవిలో వేటాడటం కానీ, అడవిలో ఏదైనా జంతువులు వచ్చినప్పుడు దాన్ని కొట్టడం కానీ అతనికి ఆ అలవాటు, ఆ విద్య అభ్యసించింది. సో ఏలా లోయలో యుద్ధం జరుగుతోంది. ఇశ్రాయేల్ సైన్యం అంతా గొలియాతుకు వణికిపోయి డేరాల్లో కూర్చొని వణుకుతున్నారు. ఆయనేమో 40 రాత్రులు 40 రోజులు వచ్చి, ఎవర్రా నన్ను గెలిచేది, యుద్ధం చేసేది, మీరు ఇదా, మీ దేవుడు ఒక దేవుడా అన్నట్టుగా అతను దూషిస్తున్నారు. వీరేమో అతనికి భయపడి దాక్కుంటున్నారు. ఇటువంటి సందర్భంలో దావీదు అక్కడ ఏలాలో వస్తారు. దావీదు గారి అన్నలు సైన్యంలో ఉంటారు, ఇశ్రాయేలు దేశపు సైన్యంలో ఉంటారు. దావీదు గారి నాన్నగారు యెషై వారి అన్నలను చూసి రమ్మని కొంత భోజనం పంపిస్తారు. ఆ భోజనం తీసుకొని వచ్చినప్పుడు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సీన్ ఏంటంటే, వీళ్ళందరూ గొలియాతుకు భయపడి ఒడ్డున కూర్చొని ఇబ్బంది పడుతున్నారు. అది దావీదు చూశాడు. దావీదు చూసి, ఆ సున్నతి లేనోడు జీవము గల దేవుని ముందు ఎంత అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. సో అది ఆ నోట ఇటు విని సౌలు దగ్గరికి వెళ్తుంది. ఎరా నువ్వు యుద్ధం చేస్తావంట? యుద్ధం చేస్తాను రాజా, నేను గొర్రెలు కాచుకుంటూ ఉంటాను. గొర్రెలు కాచుకుంటూ వచ్చినప్పుడు సింహము గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు దాన్ని మట్టు పెట్టాను, ఎలుగుబంటిని మట్టు పెట్టాను. నేను ఖచ్చితంగా ఆ గొలియాతును జయించగలను అంటే, సౌలుకు ఆప్షన్ లేదు. సరే పోతే పోనీ, మనం యుద్ధం చేయలేకపోతున్నాం, వీడు చేస్తానంటున్నాడు, చేయి, పోతే వెంట్రుక, వస్తే కొండ అన్నట్టుగా అతను పోతే ఒక వెంట్రుక పోద్ది, వెంట్రుకతో వీడు పెద్ద సైన్యంలో కూడా లేడుగా, వస్తే గొలియాతులు అంటే కొండ వస్తుంది, ఏమి లేదు, ఒక ట్రైల్ వేద్దామని చెప్పి అతన్ని యుద్ధానికి పంపించే ప్రయత్నం చేస్తాడు. అతనికి ఆ హెల్మెట్, శిరస్త్రానం, డాలు, కత్తి అట్లాంటి షూస్ ఇచ్చిన ఏవి అతనికి సరిపో, అతను తీసుకోడు. ఇవన్నీ వద్దులే రాజా, నాకు ఒక ఒడిసేల చాలు అని చెప్పి జీవము గల దేవుణ్ణి ముందు పెట్టి, సజీవమైన దేవుణ్ణి ముందు పెట్టి, యుద్ధము యెహోవాదని చెప్పి యెహోవా నామం పేరట గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను చూస్తాడు, ఎవరు నా మీదకి యుద్ధానికి వచ్చేదంటే ఒక చిన్న బాలుడు వస్తాడు. మరి నువ్వు నాతో యుద్ధం చేస్తావేంటి? మహా పెద్ద బలిష్ఠులే నా మీద యుద్ధం చేయలేకపోయారు, నువ్వు ఒక నీ మాంసాన్ని కాకులకు గద్దలకు వేస్తానన్నప్పుడు అప్పుడు దావీదు కూడా కౌంటర్ డైలాగులు ఇస్తూ, సున్నతి లేని నువ్వు నా దేవుడు, సజీవుడైన దేవుడు ముందు నువ్వెంత? ఈరోజు సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడని తెలుసుకుంటారని చెప్పి ఆ మాటలు పలికి అక్కడ ఏటిలోకి వెళ్తాడు. ఏటిలోకి వెళ్ళి అక్కడి ఒక నున్నని 5 రాళ్లను వెన్నుకుంటాడు.
జాగ్రత్తగా గమనించండి. నున్నని 5 రాళ్ళు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 40వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఏటి లోయలోకి వెళ్ళి 5 నున్నని రాళ్ళు, స్మూత్ స్టోన్స్, నున్నని రాళ్లను ఎంచుకొని దాని చిక్కంలో ఉంచుకున్నాడు. ఎందుకు నున్నని రాళ్ళను ఎంచుకున్నాడు? నున్నని రాళ్ళు ఎంచుకున్నాడంటే రాళ్ళు రకరకాలుగా ఉంటాయి. రాళ్ళు కొన్ని జిగ్జాగ్గా ఉంటాయి, కొన్ని పలక మాదిరిగా ఉంటాయి, కొన్ని కొనలు తేలినవి ఉంటాయి. ఈ కొనలు తేలినవి, పలక మాదిరిగా ఉన్నవి, జిగ్జాగ్గా ఉన్నవి ఒడిషాల్లో ఒకవేళ పెట్టినా అది టార్గెట్ను రీచ్ అవటానికి ఇబ్బంది పడుతుంది. అంటే ఎక్కడ మనం కొట్టాలనుకుంటున్నామో కొట్టలేదు. అదే నున్నని రాళ్ళు అయితే, స్మూత్ స్టోన్స్ అయితే, నున్నని రాళ్ళు అయితే అది దావీదు ఎక్కడ కొట్టాలనుకుంటున్నాడో అక్కడ కొట్టగలడు. టార్గెట్ హిట్ చేస్తుంది, టార్గెట్ను రీచ్ అవుతుంది. అంటే నున్నని రాళ్లకు ఇతర రాళ్లకు తేడా ఏంటంటే ఇతర రాళ్ళతో కూడా కొట్టొచ్చు, కానీ ఒక్కోసారి గురి తప్పే అవకాశం ఉంది. మనం కొట్టాలనుకున్న చోట కొట్టలేకపోవచ్చు. కానీ అదే నున్నని రాళ్ళు ఎగ్జాక్ట్గా మనం ఏడ కొట్టాలనుకుంటున్నామో ఆడ కొట్టి మనం అనుకున్నది సాధించగలుగుతాం. అందుకే దావీదు ఏటిలోకి ఊరికి 5 నున్నని రాళ్ళను ఎన్నుకున్నాడు. రాళ్ళు జాగ్రత్తగా గమనించండి. రాళ్ళు తన ఉన్న చోట కూడా ఉన్నాయి, తను నిలబడిన చోట కూడా రాళ్ళు ఉన్నాయి. కానీ ఈ రాళ్ళను ఎంచుకోకుండా దావీదు ఏటిలోకి వెళ్ళిపోయాడు. ఏటిలోకి వెళ్ళిపోయి అక్కడ నున్నని రాళ్ళను తీసుకున్నాడు. ఏటిలోని నున్నని రాళ్ళు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏటి ఒడ్డున ఉంటాయి, భూమి మీద ఉంటాయి రాళ్ళు. కానీ ఆ రాళ్లను దావీదు ఎంచుకోలేదు, తీసుకోలేదు, తన చిక్కంలో వేసుకోలేదు. కానీ ఏటిలోకి వెళ్ళి పారే నీటిలో ఆ పారే నీటి దగ్గర ఉన్న ఆ రాళ్లను మాత్రం ఎంచుకున్నాడు. ఎందుకు అంటే నున్నని రాళ్ళు బయట ఉండవు, ఆ ఏటిలోనే ఉంటాయి, ఆ ఏటి ప్రవాహంలోనే ఉంటాయి. ఎందుకంటే ఏటిలో ఉన్న రాళ్ళు ఆ నీటి ప్రవాహానికి అది కొట్టుకుంటూ ఆ ఏటి ప్రవాహానికి, నీళ్ల ప్రవాహానికి అవి నునుపుగా స్మూత్గా మారిపోతాయి. రాళ్ళు నున్నగా ఎప్పుడు ఉండవు. ఎప్పుడుంటాయంటే అవి నీళ్ళలో పారుతున్నప్పుడు ఆ పారుతున్న నీళ్ళకు ఆ రాయికి ఈ రాయికి కింద భూమికి పైన నీళ్ళకి ఇట్లా కొట్టుకొని పారి దాని కొనలు, తని మొనలు, తని పలకగా ఉన్నవి అవన్నీ అదంతా పోయి అంత జిగ్జాగ్ అంతా పోయి స్మూత్గా ఒక గోలీలాగా మారిపోతుంది. అది ఎక్కడ ఉంటాయి? అది ఏటిలోనే ఉంటాయి. కాబట్టి దావీదు ఏటిలోకి ఉరికాడు. అక్కడ రాయి తీసుకొని దాన్ని టార్గెట్ చీట్ చేసి గురి చూసి నుదుటి పైన కొట్టాడు. అతను ఆ దెబ్బకి బొక్కబోర్ల పడ్డాడు. ఆ తర్వాత అతన్ని అక్కడ దాకా ఉరికేసి అతని కత్తితోటి అతన్ని తల నరికి ఆ తలను పట్టుకొని ఉన్నప్పుడు ఫిలిష్తీయుల సైన్యం అంతా పారిపోతుంది. ఇశ్రాయేల్ సైన్యం వారిని వెంబడిస్తారు. అక్కడి నుంచి దోచుకొని ఆ తల తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్తారు, ఒక విజయోత్సవ సూచనగా. నున్నని రాయి టార్గెట్ను హిట్ చేసి, నున్నని రాయి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఏటిలోనే ఉంటుంది. ఎందుకు నున్నని రాయిదో తెలుసా? నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చి ఆ కొట్టుకొని వస్తున్నప్పుడు కింద భూమికి పక్కన రాయికి, ఇటుపక్క రాయికి, ముందు రాయికి తగిలి అనేక దెబ్బలు తిని అనేక ఇబ్బందులు పడి అది నున్నగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు నున్నగా మారుతావో నీ ఎదుట మహా ఇబ్బందికరమైన పరిస్థితి, మహాబలమైన పరిస్థితి, మహా ఇబ్బందికరమైన పరిస్థితి అన్న దాన్ని నువ్వు జయించగలవు. ఇక్కడ ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నిన్ను శ్రమలు వేధిస్తుంటే, బాధలు వేధిస్తుంటే, ఇబ్బందులు, ఇరుకులు, అపవాది శోధనలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో పరిస్థితులు, మనుషుల ద్వారా నిందలు, అయిన వారి ద్వారా నిందలు, అవమానాలు, రక్త సంబంధులు నిన్ను వెలివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, శ్రమలకు లోనవుతున్నప్పుడు నువ్వు బాధపడబాకు. ఈ శ్రమలన్నీ, ఈ బాధలన్నీ, ఈ ఇక్కట్లన్నీ నిన్ను నునుపుగా మారుస్తున్నాయి.
ఎప్పుడైతే నువ్వు నునుపుగా మారుతావో ఆ నునుపుగా మారిన రాయే నీ ఎదుట కొండంత శ్రమ ఉన్నా, కొండంత అనారోగ్యం ఉన్నా, కొండంత పరిస్థితి ఉన్నా, కొండంత శోధన, రోదన, వేదన, ఎవరికి చెప్పుకోలేని బాధ ఉన్నా ఆ స్మూత్ స్టోను, ఆ నున్నని రాయి నీ టార్గెట్ని హిట్ చేసి అది నీ ముంద లేకుండా అది దాన్ని చంపేస్తుంది. అయితే నువ్వు స్మూత్గా మారాలి, నున్నని రాయిగా మారాలి. గరుకు రాయిగా ఉండొద్దు. గరుకు రాయిగా ఉండదు. గరుకు రాయిగా ఉంటే నువ్వు టార్గెట్ని రీచ్ కాలేవు. నున్నని రాయిగా మారాలి. నున్నని రాయి ఎలా మారుతుంది? ఏటి ఒడ్డున ఉన్న రాయి నున్నగా మారదు, భూమి మీద ఉన్న రాయి నున్నగా మారదు. ఏటిలోని రాయి మాత్రమే నునుపుగా, నున్నగా మారుతుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీరు వాక్యానికి సూచన, వాక్యానికి సూచనగా ఉంది. నీటి ప్రవాహం అనేది వాక్యం. ఎప్పుడైతే మనము వాక్య ప్రవాహంలో ఉంటామో, వాక్యం మనలో ఉంటుందో, ఆ జీవవాక్యంతో మనం అనుసంధానం అవుతామో, జీవవాక్యాన్ని చదివి అందులో నివసిస్తామో, ఆ వాక్య ప్రవాహంలో ఉన్నప్పుడు మన యొక్క కొనలు, మన యొక్క మోనలు, మన లోక ఆశలు, లోక కోరికలు అన్నీ పోయి మనం ఆ వాక్య ప్రవాహంలో నునుపుగా, నున్నగా మారుతాము. ఆ నున్నగా మారిన రాయే బలమైన నీ యొక్క పరిస్థితిని, బలమైన నీ యొక్క శ్రమను, నీ ఎదుటిగా ఉన్న ప్రతి అడ్డుగోడను తుత్తినేలు చేస్తుంది, తునాతునకలు చేస్తుంది, కూల్చివేస్తుంది. అయితే నువ్వు ఏటి ప్రవాహంలోకి రావాలి, ఏటిలోకి రావాలి. ఏటి ఒడ్డున ఉంటే కుదరదు. ఏటి ఒడ్డున నువ్వు కప్పలాగా ఏటిలోకి రావాలా. ఏటిలోకి వచ్చినప్పుడే ఆ వాక్య ప్రవాహం ద్వారా, అంటే వాక్య ప్రవాహం ద్వారా నువ్వు నునుపుగా మారుతావు. రాళ్ళు అంటే ఇప్పుడు ఒకవైపు నీటి ప్రవాహము కొట్టుకొని వస్తుంటుంది. కొట్టుకొని వస్తున్నప్పుడు ఈ రాయి ఆ రాయికి, ఈ రాయికి, ఈ రాయికి తలిగి అది నున్నగా మారుతుంది. రాయి క్రీస్తుకు సూచన, సజీవమైన రాయి. ఆ బండ క్రీస్తే. రాయి క్రీస్తుకు సూచన. ఇప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తున్న నువ్వు, ఆ వాక్య ప్రవాహంలో కొట్టుకొని వస్తున్నప్పుడు నువ్వు సజీవమైన బండకు తగిలినప్పుడు, బండకు రాసుకున్నప్పుడు, బండకు రుద్దుకున్నప్పుడు, బండకు కొట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను స్మూత్గా మలుస్తాడు. నీ శ్రమలు, నీ శోధనలు, నీ వేదనలు, నీ ఇరుకులు, నీ ఇక్కట్లు, నీ ఆర్థిక సమస్యలు, నీ అనారోగ్యాలు, నీ చెప్పుకోలేని బాధలు, నీ అవమానాలు, నీ నిందలు, ఇవన్నీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ నిన్ను నునుపుగా మారటానికే అవి వచ్చాయి. ఆ రాయికి తగిలినప్పుడు, శ్రమలని రాళ్లకు, ఇబ్బందులకు తగిలినప్పుడు నువ్వు నునుపుగా మారుతావు. క్రీస్తు అనే బండకు తగిలినప్పుడు నువ్వు నునుపుగా మారుతావు. చెక్కుముక్కు రాయి ఉంటుంది చూడండి. చెక్కుముక్కు రాయికి రాయి తీసుకొని కొట్టినప్పుడే నిప్పు రగులుతుంది. ఎప్పుడైతే మనమనే రాయి, మనుషులనే రాయి క్రీస్తు అనే బండకు తగిలినప్పుడే ఆ ఫైర్ వచ్చి నీ ఎదుటిగా ఉన్న ప్రతి సమస్యను కాల్చివేస్తుంది. అయితే నువ్వు నునుపుగా మారాలి. ఇప్పటి వరకు నువ్వు ఏటి ఒడ్డులో ఉన్నావు. ఏటి ఒడ్డులో ఉన్న రాయి దావీదు తీసుకోలేదు. తన కాళ్ళకాడున్న రాయిని దావీదు తీసుకోలేదు. ఉరికి వెళ్ళి ఏటిలోని రాయిని మాత్రమే తీసుకున్నాడు. దావీదుకు తెలుసు అది టార్గెట్ను రీచ్ అవుతుందని, ఆ యొక్క నుదుటిని బద్దలు కొడుతుందని. అయితే నువ్వు ఏటి ఒడ్డున ఉన్నావేమో, భూమి మీద ఉన్నావేమో, రా ప్రవాహంలోకి రా, ఏటిలోకి రా. ఆ నీ వాక్యం అనే ప్రవాహంలో నువ్వు నునుపుగా మారు, నున్నగా మారు. నువ్వు ఎప్పుడైతే నున్నగా మారుతావో దేవుడు నీ ద్వారా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు జయించలేని, నీకు అడ్డుగా ఉన్నవి, ఇక నీ వల్ల కాదు అనుకున్న పరిస్థితులు కూడా నువ్వు నునుపుగా మారినప్పుడు జయించగలవు, జయిస్తావు. దావీదు అత్యంత బలవంతుడైన గొలియాతును చంపటానికి నున్నటి రాయి కారణమైంది. నీ ఎదుట ఉన్న సమస్యను, నీ ఎదుట ఉన్న కొండంత పరిస్థితిని, కొండంత అనారోగ్యాన్ని, కొండంత ఇబ్బందిని నువ్వు తొలగించుకోవాలంటే మొదట వాక్యములో, క్రీస్తులో నువ్వు నున్నగా మారు. అప్పుడు నీ ఎదుటగా ఉన్న ప్రతి సమస్య నీకు కనపడకుండా పోతుంది. మరెప్పుడు నువ్వు దాన్ని చూడకుండా దేవుడు దాన్ని నీ నుంచి తీసివేస్తాడు. దేవుడు మనలందరినీ నునుపుగా తన వాక్యములో, తన బండ అయిన క్రీస్తులో నునుపుగా మార్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.